ఎవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే సూపర్ క్రేజీ అన్బాక్సింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఒక హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందాలనుకుంటారు. బట్ దీనికి స్క్రీన్ అని, ప్రొజెక్టర్ అని, అలాగే హోమ్ థియేటర్ సౌండ్ సిస్టమ్ అని చెప్పి, అండ్ వీటన్నిటితో వస్తే డెడికేటెడ్ రూమ్ అని, అలాగే ఎకోస్టిక్ ప్యానల్ అని, ఇలా చాలా రకాల సెగ్మెంట్స్ అయితే మన ముందుకైతే రావడం జరుగుతుంది కదా. సో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఆల్ ఇన్ వన్, అంటే ఒకే డివైస్ లో మీకు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసేది ఉంటే చాలా బాగుంటుంది కదా, ముఖ్యంగా అది కూడా బడ్జెట్ లో. సో ఆలస్యం చేయకుండా అదేంటి అనేది చూసేద్దాం. నిజంగా నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే దీంట్లో మనకి 20,000 లూమినస్, అంటే ఎంత బ్రైటర్ లైట్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మీకు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడంతో పాటు అసలు ఆడియో నేను మాత్రం రియల్లీ షాక్ అయిపోయాను. ఎందుకంటే నిజంగా ఒక సౌండ్ బార్ అవసరం లేకుండా దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ జెబ్రానిక్స్ పిక్సాప్లే 59. యాజ్ ఆఫ్ నో మీకైతే డైరెక్ట్ గా రెడీ టు పర్చేస్ లో ఉంది. ఒకసారి అయితే ఒక లుక్ వేయండి. సో ఇది రీటైల్ బాక్స్ చాలా పెద్దగా ఉంది కంపారిటివ్ ఇప్పుడు ఉన్నటువంటి వాటి అన్నిటిలో కల్లా. అండ్ ఇక్కడ మీరు చూసారంటే మల్టీ కమ్యూనికేషన్ పోర్ట్స్, 20,000 లూమినస్ పవర్ తో పాటు 1080p నేటివ్ అండ్ అప్ టు 50 సెంటీమీటర్స్ స్క్రీన్ సైజ్, అంటే 200 ఇంచెస్ దాకా మీరైతే పెంచుకోవచ్చు. అండ్ వీటితో పాటు అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఆటోమేటిక్ గా స్క్రీన్ అడ్జస్ట్మెంట్, అలాగే ఆటో అబ్స్టెకల్ డిటెక్షన్, ఆటో ఫోకస్ మోడ్ అండ్ ఆటో స్క్రీనింగ్. ఇదే కాదు, డైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్స్ నుంచి స్క్రీన్ షేర్ ఇలాంటివి కూడా మనం అయితే చేసుకోవచ్చు. ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే జనరల్ గా మనం 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలనుకున్నా కానీ సుమారుగా 35,000 రూపీస్ దాకా పెట్టాల్సి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి దానికన్నా తక్కువ ధరలో, అది కూడా మీరు 2-in-1 గా లైక్ టీవీ లాగా వాడుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ప్రొజెక్టర్ లాగా వాడుకోవచ్చు. అండ్ ఒకవేళ ప్రొజెక్టర్ డైలీ వాడితే మళ్ళీ వీటి లైఫ్ తగ్గుతుందేమో అని అనుకుంటారేమో. 24/7 365 డేస్ మీరు దీన్ని యూజ్ చేసినా గానీ సుమారుగా 3.5 సంవత్సరాల దాకా దీని లైఫ్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ క్రేజీ. అండ్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఒక ప్రొజెక్టర్ అండ్ ఒక HDMI కేబుల్ అండ్ దీంతో పాటు ఒక పవర్ అడాప్టర్, పవర్ పిన్ సాకెట్ ఈసారి మనకి డిఫరెంట్ గా తీసుకొచ్చారు. లెన్స్ క్లీనింగ్ క్లాత్, రిమోట్, అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేదు. అండ్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకు 2 HDMI పోర్ట్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఒక Type-C. ఇది వచ్చేటప్పటికి డిస్ప్లే అవుట్పుట్ కు యూజ్ చేసుకోవచ్చు. RJ45 అండ్ USB 2.0 ఒకటి, USB 3.1 అండ్ AUX అవుట్ కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ టోటల్ ప్రొజెక్టర్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికి మీకు 4.7 kg దాకా మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే సెటప్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే సెటప్ చేసేసాను. ఇది వచ్చేటప్పటికే మినిమం అంటే త్రో వచ్చేటప్పటికే 1.6 మీటర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మాక్సిమం 6 మీటర్స్ డిస్టెన్స్. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 3.5 మీటర్స్ డిస్టెన్స్ నుంచి ఇప్పుడు ఇది ప్రొజెక్టర్ అయితే ప్రొజెక్టర్ అవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ, ఈవెన్ మనకి ఆ లూమినస్ పవర్ కూడా నాకు ఇప్పటిదాకా చూసినటువంటి ప్రొజెక్టర్స్ అన్నిటిలో కూడా చాలా ఎక్కువగా ఆల్మోస్ట్ బ్రైటర్ గా కనపడడం జరుగుతుంది. అఫ్ కోర్స్ నేను మీకు కొన్ని శాంపిల్స్ కూడా వేస్తాను, ఒకసారి అయితే చూద్దురు. కాకపోతే నాకు ఇక్కడ కొంచెం అనిపిస్తుంది ఏంటి అంటే ఎక్కడైతే సెంటర్ ఆఫ్ ద పాయింట్, ఇక్కడ సోర్స్ ఇన్పుట్ అని చూపిస్తుంది చూసారా, ఇక్కడ బానే ఉంది. కానీ ఇక్కడ స్క్రీన్ మిర్రర్ దగ్గర లేదన్నట్లయితే ఫైల్ మేనేజర్ దగ్గర నాకు కొంచెం బ్లర్ అవుతుందేమో అన్నట్లు అనిపిస్తుంది. మేబీ అది వాల్ బేస్ చేసుకుని, ఇదేం నాకు ప్రొజెక్టర్ వాల్ ఏం కాదు, నార్మల్ గా రెగ్యులర్ గా వాడేటువంటి వాల్ మీదనే నేను దీని అయితే ప్రొజెక్ట్ చేస్తున్నాను. బట్ నిజంగా ఇప్పటిదాకా చూసినటువంటి వాటన్నిటిలో కూడా బ్రైట్నెస్ ఏదైతే ఉందో నాకు ఇందులో బాగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు వచ్చేటప్పటికే బై డిఫాల్ట్ గా మనకి యాప్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఏవైతే మనకి ఇన్బిల్ట్ ఉన్నాయో లైక్ క్రోమ్ గానీ, iOS మిర్రర్ క్యాస్ట్ కానీ, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివన్నీ కూడా, అమెజాన్ ప్రైమ్ కానీ, ఇవన్నీ కూడా మనకి వెబ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేశారు. అంటే యాప్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ ఇది మౌస్ మోడ్ ఎనేబుల్ అవుతుంది డైరెక్ట్ గా. సో ఆ తర్వాత మన ఐడి పాస్వర్డ్ ని కొట్టి వెబ్సైట్ లో మీరు చూస్తున్నప్పుడు కంటెంట్ ఎలా అయితే అనిపిస్తూ ఉంటుందో సేమ్ అదే విధంగా. బట్ ఇది ఇంకా బెటర్ గా ఇన్బిల్ట్ వీళ్ళు యాప్ లాగా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదేమో అని నా అభిప్రాయం. చూసారు కదా, ఇక్కడ మీకు మౌస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే కీప్యాడ్ రావడం జరుగుతుంది. తర్వాత మనము లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా ఇస్తుంటాం. ఈవెన్ ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్ కూడా మనకి వెబ్సైట్ మాడ్యూల్ కాకుండా వీళ్ళు డైరెక్ట్ గా యాప్ మాడ్యూల్ అయితే తీసుకొచ్చారు. సో ఇలాగే ప్రైమ్ కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కన్నా కానీ ఎక్కువగా మనము అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి చూస్తాం. అఫ్ కోర్స్ దీంట్లో మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఆహా ఇలాంటి యాప్స్ ఏవైతే వాటన్నిటి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమే లేదు. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ అయితే మనం చూద్దాం. ఆ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం.
అండ్ బై ద బై దీంట్లో మనకి ఇచ్చినటువంటి రిమోట్ కూడా బై డైరెక్షనల్ గా ఉంది. సో బ్లూటూత్ కమ్ ఐఆర్ రెండు ఉంటాయి. సో మీరు డైరెక్ట్ గా స్క్రీన్ కి వెళ్ళి ప్లేస్ చేసి చూసినా గానీ మీకు ఇదైతే వర్క్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఈవెన్ మనకి ఇన్పుట్ సోర్సెస్ కూడా లైక్ HDMI 1, HDMI 2, HDMI 3 ఇలా మనకి ప్రొవైడ్ చేశారు. సో మీరు మల్టిపుల్ పోర్ట్స్ ద్వారా మల్టిపుల్ డివైజెస్ ని మీరు కనెక్ట్ చేసుకొని దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే డైరెక్ట్ గా మన HDMI పోర్ట్ ఉంటుంది చూసారా, ఆ HDMI పోర్ట్ లో నేను షామీకి సంబంధించిన స్టిక్ ని అయితే కనెక్ట్ చేశాను. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇది కూడా బ్లూటూత్ ద్వారా ఆర్గనైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి రిమోట్ కూడా సపరేట్ గా మీరు రెండు యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకే దాన్ని మీరు మల్టిపుల్ గా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ డీటెయిలింగ్ కూడా బాగుంది. కాకపోతే మీరు ఇక్కడ ఒకరు అబ్జర్వ్ చేశారన్నట్లయితే ఇప్పుడు మీకు ఆడియో వస్తుంది కదా, డైరెక్ట్ గా ఈ ఆడియో కూడా డైరెక్ట్ గా మీకు దీని లోపల నుంచి వస్తుంది. ఎన్ని వాటేజ్ ఏంటి అనేది వీళ్ళు ఎక్కడ చెప్పలేదు. బట్ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే ఒక 30-35 వాట్స్ దాకా అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే నేను ఈ వీడియోని ప్లే చేస్తున్నానో డైరెక్ట్ గా ఆడియో ఏదైతే ఉందో దీని ద్వారా రావట్లేదు. ఎందుకంటే ఇది నేను ఎక్స్టర్నల్ డివైస్ లైక్ టీవీ స్టిక్స్ ద్వారా నేనైతే ప్లే చేస్తున్నాను. బట్ ఇన్బిల్ట్ ఉండేటువంటి యాప్స్ ఉన్నాయి చూసారా, వాటిల్లో అయితే పర్ఫెక్ట్ గా ప్లే అవుతుంది. మేబీ ఇది ఒక బగ్ అయి ఉండొచ్చు, లేదా ఆప్టిమైజేషన్ ఇంకా సరిగ్గా అవ్వకపోయి ఉండొచ్చు. బట్ ఒకవేళ మీరు ఇలాంటిది ఏదైనా కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకుంటున్నారు అన్నట్లయితే కనుక, మీరు అడిషనల్ గా బ్లూటూత్ కి కనెక్ట్ చేసుకొని వాడుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ గా ఏవి రిసీవర్స్ ఉంటాయి చూసారా, సో ఇలాంటి వాటికి మీరు డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకుని అయితే వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. బట్ డైరెక్ట్ గా మీరు ఇట్లా చూస్తున్నారు అనుకోండి, చూసారు కదా ఆడియో అయితే రావట్లేదు. బట్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈవెన్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికి మీకు 1080p నేటివ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ లైక్ HDR కంటెంట్ ఇట్లాంటివి ఏమైనా చూసినా కానీ HDR సపోర్ట్ చేస్తుంది, కానీ 4K అవుట్పుట్ అయితే రాలేదు. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో జెబ్రానిక్స్ నుంచి 4K తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ లో కూడా వెళ్ళి చూద్దాం ఇంటర్నల్ గా మనకి ఎలా ఇచ్చారు ఏంటి అనేది. బై డిఫాల్ట్ గా మనకి ఈ విధంగా ఉంటుంది. లైక్ నెట్వర్క్ సెట్టింగ్స్ మీకు తెలిసిందే, డ్యూయల్ బ్యాండ్ వైఫై లేదా నార్మల్. ఈవెన్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు రిమోట్ ఏరియాస్ లో ఉంటున్నారు అన్నట్లయితే కనుక, మీ మొబైల్ ఫోన్ ఉంది, మీ ఇంట్లో వైఫై లేదు అన్నట్లయితే డైరెక్ట్ గా మొబైల్ ఫోన్ హాట్స్పాట్ ని కనెక్ట్ చేసుకుని కూడా మీరు దీని అయితే యూస్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొచ్చారు. అండ్ బోత్ డ్యూయల్ డివైస్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ప్రొజెక్టర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి మొత్తం కంప్లీట్లీ దీనికి సంబంధించినటువంటి మోడ్స్ అన్ని ఉన్నాయి. లైక్ ఫ్రంట్ డెస్క్ మోడ్ ఉందా, రేర్ డెస్క్ మోడ్ ఉందా, లేదన్నట్లయితే సీలింగ్ ఉందా, లేదా నార్మల్ ఉందా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. కీ స్టోన్ ఆటో కరెక్షన్ రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఆటో కరెక్షన్ ఆన్ చేసుకున్నాను అంటే ఎప్పుడైతే మీరు పవర్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేసుకొని ఆటోమేటిక్ గా మీకు ఈ విధంగా ఫోకస్ అవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఫోకస్ కొట్టాను చూసారా, సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే దీన్ని పవర్ ఆన్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు ఇది ఫోకస్ అయిపోవడం జరుగుతుంది. మీరు మాన్యువల్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆన్ స్టార్ట్అప్ ఆన్ చేసుకున్నాను. అండ్ మాన్యువల్ కీ స్టోర్ కరెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అఫ్ కోర్స్ దీన్ని ఎలా చేసుకోవాలి, లైక్ బ్యాక్ సైడ్ కా ఫ్రంట్ సైడ్ కా మీకు ఎలా కావాలంటే అలా డిపెండ్స్ అపాన్ మీ వాల్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనము అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వీటన్నిటిని కూడా మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదు, పవర్ ఆన్ ఆఫ్, ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్, అలాగే డిజిటల్ జూమ్ ఏమైనా చేయాలి. ఇప్పుడు నాకున్న స్క్రీన్ ఏదైతే ఉందో ఇది 100% పెట్టాను అనుకోండి, చూసారా కొంచెం ఫ్రేమ్ అవుట్ అవుతుంటుంది. సో అలా కాకుండా నేను ఇక్కడ 97% పెట్టుకున్నాను అన్నట్లయితే ఎడ్జ్ టు ఎడ్జ్ నాకు రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు బై ద బై మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 125 ఇంచెస్ దాకా మనకు రావడం జరుగుతుంది. సో చిన్న సైజ్ అయితే ఏం కాదు. అండ్ వీటితో పాటు మనకి లాంగ్వేజ్ సెట్టింగ్స్, డేట్ సెట్టింగ్స్ అండ్ అప్లికేషన్ సెట్టింగ్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. యూజువల్ గా మనకి రిక్వైర్మెంట్ లేదు. లైక్ సిస్టమ్ అప్డేట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. లైక్ అదర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇన్పుట్ సోర్స్ ఏది కావాలి, పవర్ ఆప్షన్స్, స్కెడ్యూల్ టైమ్ అప్, స్క్రీన్ సేవర్స్ ఏమైనా కావాలా, ఆర్క్ కావాలా వద్దా, అండ్ ఆర్క్ కావాలి అన్నట్లయితే ఈవెన్ సిఎస్ కన్సూమబుల్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే కంట్రోల్ కూడా మీకు రావాలా వద్దా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. లైక్ సిఎస్ ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇలాంటివి కూడా డైరెక్ట్ గా మీరు రిమోట్ ద్వారానే చేసుకోవచ్చు. అండ్ అబౌట్లోకి వెళ్ళి చూసారు అన్నట్లయితే ఇది Android 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. టోటల్ 1GB అండ్ 16GB స్టోరేజ్ ఇచ్చారు. సో 1GBకి బదులుగా, ఎందుకంటే యాప్స్ ఇవన్నీ కూడా వాడుతుంటాం కాబట్టి అట్లీస్ట్ వీళ్ళు 2GBకి మూవ్ అయితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అలాంగ్ సైడ్ విత్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ మనకు లేకపోయినా కానీ, బట్ మనం పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దీంట్లో మీకు స్క్రీన్ మిర్రర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. లైక్ iOS క్యాస్టా లేదా ఆండ్రాయిడ్ క్యాస్టా. నేనైతే యాపిల్ వాడుతున్నాను. సో యాపిల్లో మీరు స్వైప్ చేశారు అన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. లైక్ స్క్రీన్ మిర్రర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే జెబ్రానిక్స్ పిక్సాప్లే 59-146A అని వచ్చింది సార్, అంటే దాని మోడల్ నెంబర్. సో దాన్ని క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు ఇది క్యాస్ట్ అవడం అయితే జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా
మీకు ఈ ఫోను ఇది రెండు కూడా ఒకే వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అయి ఉండాలి. హాట్స్పాట్ కనెక్ట్ చేసి పెట్టుకొని ఉన్నా కానీ సరిపోతుంది. మీకైతే మిర్రర్ క్యాస్ట్ అవుతుంది. ఒకవేళ లేదు మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే ఇంకా దీనికన్నా సింపుల్ గా వర్క్ అవడం జరుగుతుంది. చాలా స్మూత్ గా, లాగ్లెస్ గా. ఈవెన్ iOS లో కూడా నాకు ఎక్కడ లాగ్ ఇలాంటివి అయితే ఏమనిపించలేదు. ఇక దీని ల్యాంప్ అలాగే లైఫ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఇది వచ్చేటప్పటికి మనకి డిజిటల్ ఎల్ఈడి ల్యాంప్ నే మనకి యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని ల్యాంప్ లైఫ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 30,000 అవర్స్ వస్తుందని చెప్పి బ్రాండ్ చెప్పడం జరుగుతుంది. 30,000 అవర్స్ అంటే చిన్న విషయం కాదు. కంటిన్యూస్ గా 24/7 365 డేస్ మీరు వాడుకున్నా గానీ అరౌండ్ 3.5 years దాకా మీరు మళ్ళీ లైట్ ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ల్యూమినియస్ పవర్ కూడా 20,000 ల్యూమినియస్ పవర్. ఈవెన్ ఇప్పుడు నేను ఇండోరే కాదు, ఒకవేళ మీరు ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా లేదన్నట్లయితే మీ ఇంటి బయట ఎక్కడన్నా గోడ మీద ప్రొజెక్ట్ చేసి చూసుకోవాలనుకుంటున్నా, నైట్ పార్టీస్, బర్త్డే పార్టీస్ ఇలాంటప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటున్నా కానీ ఎస్ అలాంటి సందర్భాల్లో కూడా ఇది సింప్లీ ఆసమ్. అఫ్ కోర్స్ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మన స్టూడియో బయట కూడా సెటప్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డీటెయిలింగ్ అండ్ క్వాలిటీ అయితే ఫెంటాస్టిక్. అండ్ బై ద వై ఇందాక నేను మీకు ఆడియో రాలేదన్నాను చూసారా, అది ఓన్లీ ఇన్పుట్ సోర్సెస్ లోకి వెళ్తేనే మళ్ళీ మీరు డైరెక్ట్ గా డిఫాల్ట్ గా ఒకవేళ ఇందులో ఉన్నటువంటి ఇన్బిల్ట్ యాప్ ని కనుక మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా మీరు ఆ ఆడియో కూడా వినొచ్చు. సో ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేసేయండి. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ ప్రొజెక్టర్ ద్వారా వస్తుంది. నేను ఇంకా సౌండ్ బార్ ఇట్లాంటివి ఏం కనెక్ట్ చేయలేదు. ఒకసారి అది కూడా వినేసేయండి. సో చూస్తున్నారు కదా, డీటెయిలింగ్ అని క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. అండ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మీకు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. అండ్ బై ద వై ఇది వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ ఒకసారి సెట్టింగ్స్ లో కూడా వెళ్ళి చూస్తాను ఒకసారి ఇది క్వాలిటీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది. సో ఇక్కడ మీకు ఫుల్ హెచ్డి నేటివ్ దాకా మనకైతే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి హెచ్డిఆర్ కంటెంట్ కూడా నేను ఓపెన్ చేసి ప్లే చేసి చూస్తాను, అంటే హెచ్డిఆర్ కూడా సపోర్ట్ చేస్తుందో చేయట్లేదు అనేది. ఈవెన్ ఒకసారి మీరు వీడియో క్వాలిటీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను 1080p 60 FPS ఇది 120 FPS అయితే సపోర్ట్ చేయదు. డీటెయిలింగ్ కానీ కలర్స్ కానీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఆల్మోస్ట్ మీకు 4K క్వాలిటీ అవుట్పుట్ చూస్తున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఇది 1080pలోనే ఈ కలర్ ప్రొడక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఇస్తుందంటే దీంట్లో 4K ఇస్తే ఇంకెలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మీ ఒక వదిలేస్తాను. బట్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ క్వాలిటీ. ఇక అసలు ఎవరికి ప్రొజెక్టర్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లోనే బడ్జెట్ లో ఒక ప్రొజెక్టర్ చూస్తున్నారు అన్నట్లయితే యాక్చువల్గా దీని లాంచ్ ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా వీళ్ళు 70,000 రూపాయల దాకా లాంచ్ చేశారు. బట్ యాజ్ ఆఫ్ నో మీకు అరౌండ్ 27,000 రూపీస్ దాకా మీకు రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ లో ఫుల్ హెచ్డీలో ఒక మంచి ప్రొజెక్టర్ చూస్తున్నారు, అది కూడా 20,000 లూమినియస్ పవర్ తో. యాజ్ ఆఫ్ నో నాకు తెలిసినంత వరకు అయితే ఆ బడ్జెట్ లో ఏం లేదు, ఆల్మోస్ట్ లాక్స్ ఎబోలోనే ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నేను దీంట్లో బాగా ఇంప్రెస్ అయింది ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆడియో. ఒకవేళ మీరు సౌండ్ పెద్దగా ప్యాషనేటెడ్ కాదు అన్నట్లయితే గనక ఈవెన్ ఒక సౌండ్ బార్ లో వచ్చేటువంటి అవుట్పుట్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు దీని అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. దాంట్లో స్టీరియో స్పీకర్ ఈవెన్ బేస్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మీరు కొన్ని శాంపిల్స్ అయితే వినున్నారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఓపెన్ ఎయిర్ అవుట్ సైడ్ ఇలాంటి వాటిలో తీసుకెళ్లి చూస్తున్నారు అన్నట్లయితే కనుక రియల్లీ క్రేజీ. ఈవెన్ ఇది నార్మల్ వాల్ ఉంది, ఆ వాల్ మీదే మీకు ఈ కైండ్ ఆఫ్ కలర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్లయితే ఒకవేళ మీరు గనక ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ గనక పెట్టుకొని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే దానిలో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మేము ఊహిగా వదిలేస్తున్నాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.